రసీదు తప్పితే మసీదు తప్పదన్నది తెలంగాణ నానుడి. సీఎం రేవంత్ రెడ్డికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ ఓటమి గుట్టు రేవంత్ ఓట్లతో రట్టవుతోంది. దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పాలమూరులో పరువు కోసం పోరాడుతూ రెఫరెండంపై నోరు మెదపడం లేదని విమర్శిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే చివరికి దేవుడిపై ఒట్టేయడం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటి. ప్రస్తుత ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి భయంతోనే దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారు. ఈ నెల 19న మహబూబాబాద్ లో భద్రాద్రి రాముడిపైన, 20న మెదక్లో చర్చి, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, 21న భువనగిరిలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పైన, 24న వరంగల్లో మేడారం, రామప్ప, 1000 స్తంభాల గుడి సాక్షిగా హామీలు నెరవేరుస్తానని ఒట్లు పెట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఓటమి భయంతోనే రేవంత్ ఇలా దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపున్న వ్యవసాయ రుణాల్ని 100 రోజుల్లోగా మాఫీ చేస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ సైతం నిరుడు డిసెంబర్ 9న ఎన్నికల ప్రచార వేదికపై నుంచి ఇదే మాట ఇచ్చారు. చివరికి వారు ఆశించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కానీ వ్యవసాయ రుణాల మాఫీకి ఆయన విధించిన 100 రోజుల గడువు ఎప్పుడో ముగిసినా అధికార పీఠమెక్కి 5 నెలలు కావస్తున్నా ఆ హామీకి దిక్కు లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమకు ఇచ్చిన మాట ఏమైందని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకుల్ని అడుగడుగునా నిలదీస్తున్నారు. మరోవైపు 6 గ్యారంటీలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపితే తన ముఖ్యమంత్రి కుర్చీ కిందికి నీళ్లు వస్తాయన్న భయంతో రేవంత్ వణికిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఎక్కడికెళ్లినా ఆగస్టు 15లోగా రైతు రుణాల్ని మాఫీ చేస్తానంటూ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారు. ఈసారికి తనను నమ్మాలంటూ జనాన్ని వేడుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ తన ప్రచార సభలతో పాటు ప్రెస్ మీట్లలో ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పలువురు మంత్రులు సైతం తమ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే మాట చెప్తూ రాష్ట్రంలో కనీసం 14 లోక్సభ సీట్లు గెలిచి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ కు ఏమాత్రం విజయావకాశాలు లేవంటూ ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజా పరిస్థితిని ఇటీవల అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ పెద్దలు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను హుటాహుటిన హైదరాబాద్ కు పంపారు. ఆ వెంటనే ఆయన సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఫ్లాష్ సర్వే నివేదికను వారి ముందుంచినట్టు తెలుస్తున్నది. రేవంత్ సర్కారుపై స్వల్ప వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ అమలు చేయకపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి వేణుగోపాల్ వివరించినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ కు మెజారిటీ లోక్సభ సీట్లు లభించే పరిస్థితి లేదని చెప్పినట్టు వినికిడి. అందుకే రెఫరెండంపై సీఎం రేవంత్ ఇప్పుడు ఎక్కడా నోరు మెదపడం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ ఓవైపు ఆగస్టు 15లోగా వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టేసి చెప్తూనే మరోవైపు ప్రజల నుంచి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన రైతు బిడ్డ సీఎం కావద్దా, పేదోడి బిడ్డ సీఎం కాకూడదా, మా ప్రభుత్వం పడిపోతుందా, మా ప్రభుత్వమే ఎందుకు పడిపోవాలి, కేంద్రంలో 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందని ఎందుకు అనడం లేదు, నేను సీఎంగా ఉంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గెలుపు అగ్నిపరీక్షగా మారింది. అక్కడ ఫలితం అటు ఇటు అయితే తన సీఎం సీటుకే ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారు. అందుకే మహబూబ్ నగర్ లో వంశీచందర్ ను ఓడించడం ద్వారా రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నదని పదే పదే బహిరంగ సభల్లోనే ఆరోపిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ లోని తన ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతాయన్న భయం పట్టుకుంది. అందుకే మళ్లీ పదే పదే మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లి వంశీచందర్ ను గెలిపించకపోతే తన పరువు పోతుందని వాపోతున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రేవంత్ ఇలా ఇప్పటికే 5 సార్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించడం గమనార్హం.